అమ్మ ఒక మాట యొక్క మంచిగాను తల్లిని ముట్టి నుంచి నువ్వు తాళం చేయలేవు. నువ్వు పోయి అక్కడ గంగనైనా పోయి స్నానం చేసిరా, తర్వాత నేను మోహిస్తా. గంగానైనా పోయి స్నానం చేసినమ్మంటావు. అయ్యా అనిచేవా అయితే ఏమన్నది ఆదిశక్తిని పరమేశ్వరుడు ఏమంటారు? అయితే తల్లి నీవు పుట్టినరోజు నువ్వు స్నానం చేసిరా, నువ్వు గంగానదిలో స్నానం చేసిరా. స్నానం చేసి వస్తే నిన్ను వచ్చినాక నేను ప్రేమిస్తా అని చెప్పిండు. అప్పుడు జామోదరు చెప్పిన సరే ఇది ఉన్నా కదా మంచిపారే కాదు, నేను సృష్టించిందే. నేను నామపురం పుట్టించింది నామపురం కాదు, దేశం దేశమే 6 నెలల ముందు కాదు. ఇప్పుడు భూమి కన్నా ఆకాశం కన్నా 6 నెలల ముందు నేనే అవు. మరి అప్పుడు మాత్రము ఆదిశక్తి మాత్రము త్రిశూలము మాటితుల పంట 1000 అస్త్రములు 1000 చేతులు త్రిశూలము అన్ని ఇచ్చింది. ఇచ్చి ఎడిపోతుంది, గంగా స్నానానికి పోతున్నది. రాజన స్వామివారికి జయ గురుదేవా
ఆదిశక్తి స్నానం చేసిందంట. స్నానం చేయని పోయింది. వస్తున్నది. వస్తున్నాక అప్పుడు జామవంతుడు త్రిమూర్తులకు ఏం చెప్తున్నాడు? ఓ శంకర, ఆదిశక్తి వస్తున్నది. ఓ శంకర, ఆదిశక్తి తాళము చేసి గంగలో వస్తుంది. నిన్నుంచది నన్నుంచది. చిత్రకాన్ని పెట్టి చూడు. ఆ చూస్తేవంటే నీకే తెలిసిపోతుంది. అది విధంగా భస్వం చేస్తుంది, నిన్ను చేస్తుంది. అది అప్పుడు మాత్రము జామవంతుడు ఏం చెప్పిందంటే, పాలక ఆదిశక్తి మాత్రం స్నానం చేసింది వస్తున్నది. ఒకవేళ వచ్చిందా ఎవరి నుంచది? ఎవరు? అయితే దాని దగ్గర తీసుకున్నాం చిత్రకన్ను ఉందిగా. ఆ చిత్రకన్ను మూడో కన్ను అంట. పరమేశ్వరునికి మూడో కన్ను ఉంటుంది. ఆ కన్ను తెలిసి మనం ఉండమంట. కలియుగంలో మన తెలిసింది కానీ కదా మన చేసి మళ్ళా కరోనా భగవంతుడు నేనే కామ్రాడు. అయితే అప్పుడు మాత్రం ఆదిశక్తి ఎంత సరి ఉందట. అప్పుడు పరమేశ్వరుడు మూడో కన్ను పెట్టింది. ఇట్లా పెట్టి చూసింది. ఇట్లా కొడుకు ఓ తాత, ఇప్పుడు చూస్తాను చూడు. మరి చూడు చూడు బాలక, కరెక్ట్గా చూడు. హత్యం చేయకుండా చూడు. నిన్నుంచది నన్ను. అది విధంగా చూస్తున్నాను. అది వారంగానే చూడు. ఒక్కడి దెబ్బకు ప్రసంగాలు అప్పుడు భగవంతుడు పరమేశ్వరుడు ఈ కలియుగం ఉండట్లే అని చెప్పేసి మొత్తం తీసుకుని ఆయన దగ్గర ఉన్నాయి. తీసుకొని ఆ బ్రహ్మకు విష్ణు గెలవడంతా వాళ్ళు మూర్ఛలో కొట్టి ఆ ఆదిశక్తిని భస్మం చేసి ఇట్లా చిత్రకన్ను చూసినప్పుడే బర్రు మన కంపెనీ వేరేంది కంపెనీ మొత్తం చచ్చిపోయి బాబు మా ఏరియా మా దగ్గర అది బాగా 10 మంది అయితే పాపము జరగమండి కాక నిన్న కూడా పడ్డావు, నువ్వు దిగుతావు. కానీ మా దగ్గర చచ్చిపోయి మాత్రము ఆదిశక్తి భస్మం అయిపోయిందంట. భస్మము కాగానే ఆలోచన ఎవరు చెప్తారు? మళ్ళా ఈ ఆలోచన కూడా ఆయన చెప్తున్నాడు. బాలక తాతగారు వాళ్ళను విష్ణు ఈశ్వర బ్రహ్మను వాళ్ళని లేపు. నేను చెప్తా ఒక మాట. చెప్తే 3 కుప్పలు చేస్తా. వాళ్ళని లేపు. త్రిమూర్తులు మొత్తం చేసిర్రు. చేసినంతలోన అప్పుడు మాత్రము జామోదరుడు ఏం చెప్పిందంటే, ఓ బాలక ఇక్కడ రండి. బాలక ఇక్కడ రండి. వస్తున్నాము. 3 కుప్పలు చేసి అయితే ఆదిశక్తి భస్మైన బూడిదను లేదా అప్పుడు అడుగుతున్నాడు. కుప్పలు చేసిన విష్ణుదేవా నువ్వు కూడా ఎత్తుకో అను. విష్ణుదేవా నువ్వు ఒకటి ఎత్తుకో. అప్పుడు విష్ణుమూర్తి ఒక కుప్ప ఎత్తుకున్నట్ట. ఆ బూడిద ఏమైపోయింది? అన్ననే ఏమది లక్ష్మీదేవి ప్రసన్నమైంది. ఓకే శబాష్. అయితే బ్రహ్మదేవా నీ ఇష్టం ఒకటి ఎత్తుకో. సరస్వతి ఉత్పన్నమైంది చేతుల్ని. నాకు అంతగా పడుతుంది. నీకు కనవాలని చెప్పి అయ్యా శంకర నువ్వు ఒకటి ఎత్తుకో. అది నేను ఎత్తుకుంటాను. నాకేదిరా మీరు అందరు ఎత్తుకుంటే అయితే పరమేశ్వరుడు ఒక కుప్ప ఎత్తుకున్నాడు. ఆ బూడిద అయింది. అలా చేతులు ఏమైంది? పార్వతి ప్రసన్నమైంది. ఇది కథ. తప్పులుంటే ఇతర గ్రామస్తులు గారు ఎవరైనా క్షమించచ్చు. అయితే జామవాడు చెప్పిన సరే ఆ త్రిమూర్తులు ముగ్గురు భార్యలు అయ్యారంట. ఇప్పుడు రాక అంతలో మీరు పిల్లలు ఇప్పుడు తల్లులు. అంటే ఇప్పుడు నేను మళ్ళా పోయేస్తా. మీరు పైసలు తీస్తా. అంతలో విష్ణుమూర్తి అయిపోతుంది.
జై విరాటి నరసింహ మాతాకి నారాయణుడాను వినరా ఆ లక్ష్మి వాళ్ళు ఆ నారాయణ గాత్రుడు అంటున్నారా వైకుంఠాపురి పాలించేటి శ్రీమన్నారాయణమూర్తి మంచిదే వైకుంఠపురం విడిచిపెట్టి పల్లెల కథ అవసరమా మా భక్తుడు చెట్లు వర్షమైతే మా చేతిలో కానీ మేము వర్షం రాజమ్మాదే ఇట్లు మాట్లాడితే నీకే ఊరి పెడతాం కానీ మేము రాము మా కుటుంబంలో చచ్చిపోతారు మేము అసలే అయితే సరే అంటున్నా ప్రభుదేవుడు జై మాతాకి సకల జీవులకు తల ఏం పెట్టుకోండి అరే దుర్మార్గుడా ఎర్ర పెన్ను నల్ల పెన్ను కనపడలా అయితే మనకు రాసిండు ఆయన్ని రాసేయండి ఎట్లా రావాలంటే అట్లా వస్తావు చచ్చిపోతాం అయితే నీకు ఎట్లా రాసిండు అడుగు పెన్ను
పేరు మీద ఉందా? నాకేంద్రా పెన్ను ఇట్లా ఇట్లా అంటే సముద్రం కన్నా పోతావు 5 పెన్నులు ఉన్నాయి. ఉండదు మనసులో కాదు. తెల్లదును నల్లదును కర్రెదు. ఈ విధముగా అక్కడ మాత్రము బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శంకరుడు ప్రసన్నమయ్యాడు. ఈ కథ ఏమి జరిగింది? అంతలో ఎండికొండ నివాసులైన పూర్వశంకరుని భార్య సతీమణి పార్వతమ్మ ఏ ప్రకారంగా వస్తుంది చూద్దాం.